కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కార్పొరేటర్లు క్యాంప్ నుంచి కరీంనగర్ కౌన్సిల్ కు చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వీరితో పాటు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు అంతా ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ఓటింగ్ లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 69 ఓట్లున్నాయి. ఓటింగ్ కు బీఆర్ఎస్ హాజరు కాకపోతే మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి ఇప్పటికే 34 మంది అభ్యర్థుల మద్దతు ఉంది. కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కార్పొరేటర్లు క్యాంప్ నుంచి కరీంనగర్ కౌన్సిల్ కు చేరుకొని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వీరితో పాటు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లంతా ఒక్కొక్కరిగా ప్రమాణం చేస్తున్నారు. అయితే ఓటింగ్ లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరి ఓటింగ్ కు బీఆర్ఎస్ హాజరు కాకపోతే మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. కరీంనగర్ మున్సిపల్ పీఠం ఎవరి కైవసం కాబోతోంది? బీఆర్ఎస్ ఓటింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ అంచనాకు అందుతుందా, లేకపోతే ఎలాంటి కండిషన్ ఉందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ ఇప్పుడు కాషాయమయమైనట్టే చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారో అదే పద్ధతిలో ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే ఫుల్ కోరం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సభ్యులతో పాటుగా కాంగ్రెస్ సభ్యులు కూడా హాజరయ్యారు. మొత్తంగా మెజారిటీ చూస్తే కనుక అటు మనకు మ్యాజిక్ ఫిగర్ 35 అయితే 34 మంది ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటుతో కలిపి 34 ఉన్నారు. మొత్తంగా ఇటువైపు చూస్తే కనుక ఆ స్థాయిలో మెజారిటీ లేకపోవడం, బీఆర్ఎస్ మొత్తంగా సభ్యులంతా కూడా అంటే తటస్థంగా వ్యవహరించడంతో కోరం ఉండడము, వాళ్లకు మెజారిటీ ఉండడంతో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరేసిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించి మేయర్ అభ్యర్థి కొలగాని అనిల్ పేరుతో పాటుగా అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా మాజీ మేయర్ సునీల్ రావు పేరు కూడా వినిపిస్తుంది. ఇంకా లోపల ఏమైనా పరిణామాలు జరుగుతాయని చూడాల్సి ఉంది. మొత్తంగా స్పష్టంగా బీజేపీ జెండానైతే మొట్టమొదటిసారిగా కరీంనగర్ కార్పొరేషన్ పైన ఎగరబోతుంది. ఇది ఖచ్చితంగా బీజేపీ సాధించిన ఒక గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనూహ్యమైన పరిణామాలు మనం చూశాము. ముఖ్యంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ క్యాంపులతో పాటుగా ఇండిపెండెంట్స్ కూడా క్యాంపులకు వెళ్లిపోయిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి కొన్ని మలుపులు తిరిగిన సంఘటనలు మొత్తం హైడ్రామాను తలపించాయి. ఈ క్రమంలో మొత్తంగా మళ్లీ బీజేపీ దీన్ని తిరిగి తన వశం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. అందుకే మొత్తంగా కరీంనగర్ పైన ఒక కాన్సన్ట్రేషన్, ఒక ఫోకస్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ సీట్ను సంపాదించుకోవడం, కార్పొరేషన్ మేయరు అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్థానాలను సంపాదించుకోవడంతో మొత్తంగా ఒక ఉత్సాహం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు. అటు సిరిసిల్లకు సంబంధించిన మున్సిపాలిటీలో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ పదవులను చేపట్టబోతున్నారు. మరొక వైపు మనకు అటు రాయకల్ అంటే హంగ్ ఫలితాలు వచ్చిన రాయకల్తో పాటు జమ్మికుంట, మెట్పల్లి కూడా మనకు ఇప్పుడు ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఇప్పటికే రాయకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా అక్కడ జట్టు కట్టాయి. బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ కట్కన్ రవిగా ఎంపీ అయ్యారు. మరొక వైపు కాంగ్రెస్ కు సంబంధించిన సౌజన్య వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అక్కడ బీజేపీ అతిపెద్ద పార్టీగా 5 సీట్లు గెలుచుకుంది. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటు మరో వ్యక్తి కూడా వాళ్ళతో జత కలవడంతో మొత్తంగా రాయకల్ పీఠము 12 డివిజన్లకు గాను వాళ్ళు మొత్తానికి సంపాదించుకున్న పరిస్థితి. అటు మెట్పల్లిలో కూడా ఇప్పటికే మనం చూస్తే కనుక దాదాపు 6 కౌన్సిలర్లతో పాటుగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరు కాకపోవడంతో మొత్తంగా అక్కడ ఒక ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఎవరిది పీఠం దక్కబోతుంది అనేది దాదాపు మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ బీజేపీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. మరొకవైపు బీజేపీ మన జమ్మికుంటకు సంబంధించిన కూడా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యలో గట్టి ఫైట్ ఉన్న నేపథ్యంలో జమ్మికుంట మున్సిపాలిటీ కూడా ఇప్పుడు మనకు ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం చూస్తే ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటుగా ఈ 4 ఏవైతే జగిత్యాల, రాయకలు, మెట్పల్లి, జమ్మికుంట ఈ 4 కూడా పూర్తి ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలతో మనం చూశాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. జగిత్యాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ సీల్డ్ కవర్ లో అధిష్టానం నుంచి వచ్చిన చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ సంబంధించిన అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించిన నేపథ్యంలో అక్కడ కూడా లైన్ క్లియర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మొత్తంగా మున్సిపల్ రాజకీయాలు ఇంతకాలం ఆసక్తికరంగా సాగే ఉత్కంఠ రేపాయి. మొత్తంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడబోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రమణ, ఇప్పటికే